Hi guys, welcome back to Navdu Talks, and here is the half spoiler review of the most anticipated and awaited film called Rao Bahadur. ఈ సినిమా గురించి చాలా మందితో పాటు నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూసాను. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి టికెట్స్ కూడా ముందుగానే బుక్ చేసుకుని ఉన్నాను. సినిమా పేరు పడితే తీద్దాము, ఆ టైటిల్ తీద్దామని చెప్పని కూర్చున్నానండి. అమ్మ సినిమా స్టార్టింగ్ అవ్వలే, మిడ్ అవ్వలే, ఎప్పుడో ఎండ్లో పడింది సినిమా టైటిల్. అప్పుడు చూసుకోవాల్సి వచ్చింది. అందరూ అనుకుంటున్నట్టే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని చెప్పారు. అండ్ ఎస్, అది నిజంగానే నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, కానీ పాజిటివ్గా కాదు, నెగిటివ్గా. ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ట్రైలర్లోను టీజర్లోను చెప్పినట్టే అనుమానం పెనుభూతం అంతే. ఈ సింగిల్ వర్డ్ చాలు సినిమా మొత్తం మీకు అర్థం కావడానికి. ఒక అనుమానం అతనిలో ఉండిపోవడం వల్ల అతనికి లివర్ క్యాన్సర్ వచ్చినప్పటికీ కూడా చాన్నాళ్ళు బ్రతుకుతూ ఉంటాడనమాట. దానికి కారణం ఏంటంటే అనుమానం, ఆ మైండ్లో ఒక అనుమానం ఉంటుంది. ఆ అనుమానం వల్లే మనోడు అన్ని రోజులు బ్రతుకుంటాడు అనమాట. వన్స్ అనుమానం అనేది క్లియర్ అవ్వగానే అప్పుడు మనోడు కావాల్సింది వస్తుంది. అదేంటి ఎందుకు అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. యాక్చువల్లీ చాలా బోర్ అండి, చాలా అంటే చాలా బోర్ ఫీల్ అయిపోయాను. నేనే కాదు, చాలామంది ఫీల్ అయ్యారు. మేబీ మల్టీప్లెక్స్లో చూస్తే ఆ ఫీలింగ్ వచ్చేదో రాదో తెలియదు, కానీ నాకు దరిద్రమో ఏమో తెలియదు, కానీ నేను సింగిల్ స్క్రీన్స్లోకి వెళ్ళాను అనమాట. అంటే చాలామంది మంచి ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేద్దామని కూర్చున్నాను. అందరూ డల్లో నిద్రపోయారు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా రాడ్ రంబు వద్దులు, ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు, కానీ నిజంగానే ఫస్ట్ హాఫ్ అంతా చాలా డల్ అండి. నిద్ర మత్తు. అసలు ఎంత డల్గా వెళ్ళిందో, ఎంత సైలెంట్గా తీసుకెళ్లారో అసలు అర్థమే కాలేదు. సినిమా స్టార్టింగే ఒక బాబు, ఆ సీజీ అదంతా వస్తుంది, కానీ ఆ తర్వాత ఏంటో అసలు అర్థం కాలేదు. అసలు అలా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లోనే, ఫస్ట్ సీన్లోనే అనుకుంటా, ఫస్ట్ 2 సీన్స్ అవగానే మన రావు బహదూర్ ఇంట్రడక్షన్ డాక్టర్తో ఉంటుంది. ఒక వైడ్ షాట్ పెడతారండి. ఒక వైడ్ షాట్ పెట్టి ఎంతసేపు కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుందంటే అటు దిట్టు వాళ్ళ కన్వర్జేషన్ వీళ్ళ కన్వర్జేషన్, కట్స్ అంటూ ఏముండవు. అంత వైడ్ ఫ్రేమ్లో పెట్టి దాదాపు ఒక 2 నిమిషాలు చెప్తారేమో. ఆ కన్వర్జేషన్ మొత్తం అలా వెళ్తూనే ఉంటుంది, సింగిల్ షాట్. ఓకే, సినిమా మొత్తం ఇంక ఇలానే ఉంటుందేమో, సినిమా మొత్తం ఇలాంటి ఫ్రేమ్స్తో కూడుకున్నవి, ఇలాంటి వైడ్ ఫ్రేమ్స్, ఇలాంటి సింగిల్ షాట్స్తో కూడుకున్నవి ఉంటాయేమో అని చెప్పి ఆడియన్స్ని ముందుగానే రెడీ చేస్తున్నారేమో అనుకున్నాను. బట్ అది వెళ్తుంది, వెళ్తానే ఉంటుంది. అసలు అది ఏంటో అర్థం కాదు. అర్థం లేని కన్వర్జేషన్స్, ఎక్కడో తెలియని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన ఫిలాసఫీలు అవన్నీ కూర్చొని మాట్లాడుకోవడాలి. ఆ బ్లాక్ కాఫీ వచ్చేలోపు కూర్చొని ఏదో ప్రపంచంలో విలువైన అన్నీ కూడా ఇంపార్టెంట్ అయిన ఫిలాసఫీలు అన్నీ మాట్లాడుకోవడాలి. అర్థం కాలేదు నాకు. మేబీ నాకు అన్ని తెలివితేటలు లేవేమో, నాకు అంత ఆలోచన శక్తి లేదేమో, అది కాబట్టి నాకు సరిగ్గా అర్థం కాకపోయినా నా కోసం నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, వాడిని కూడా తీసుకెళ్ళినాడు. బాగా చదువుకున్నాడు, మంచి తెలివితేటలు ఉన్నవాడు అనమాట. వాడిని కూడా తీసుకెళ్ళి చూపించాను. నాకు అర్థం కానీ ఏమన్నా వాడు నాకు అర్థమయ్యేలాంటి చెప్తాడేమో అని ఆడు కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. ఆడు అంతే, మైండ్ అంతా ఏదో పోతా ఉంది. యాక్చువల్లీ సినిమా ఏమంత కన్ఫ్యూజ్ చేయదండి. సినిమా అంతా చాలా లీనియర్గానే వెళ్తుంది. కొంచెం అటు ఇటు చేసి పెడతారు, బట్ అది సెకండ్ హాఫ్లో మాత్రమే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొడుతుంది. మీ పేషెన్స్ని హై లెవెల్లో టెస్ట్ చేస్తుంది. అసలు ఈ సినిమాలో ఏదైనా పాజిటివ్ ఉందంటే వన్ అండ్ ఓన్లీ పాజిటివ్ ఈజ్ వెంకటేష్ మహాగారు అండి. వెంకటేష్ మహాగారు డైరెక్టర్, ఎవరైతే ఈ సినిమా తీశారో అతను వచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు అండ్ వచ్చిన సాంగ్స్ అక్కడ మంచి హై వస్తుంది. ఆయన వచ్చినప్పుడల్లా సీన్స్ చాలా బాగుంటాయండి. ఆయన వచ్చినప్పుడల్లా అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఏదో కొత్త ప్రపంచం, కొత్త వరల్డ్, ఓకే ఇదేదో బాగుంది, పూర్వీకులు ఈ కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. ఆయన అలాగానే మళ్ళీ రొటీన్. సత్యదేవ్ గారు యాక్టింగ్ చాలా బాగా చేసేసారు అంటున్నారు, కానీ హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అండి. ఆయన ఇంకా ఎక్కువ చేయగలరు. బట్ ఇందులో ఈ పాత్ర ఇలా చేయడానికి ఆ తింగరగా, ఆ టెన్షన్గా, ఆ తడబాటు, ఆ అనుమానం, ఆ పెచ్చ, ఇవన్నీ కూడా బాగా కుదిరాయి. ఇంకా బాగా చేయగలరు ఆయన, ఇంకా మంచి పాత్రలు చేస్తారు ఆయన ఫ్యూచర్లో. బట్ ఎందుకో ఓకే దీనివల్ల అనిపించింది, కానీ కనెక్ట్ అవ్వలేకపోయాం. ఎందుకో జనాలు శవం దగ్గరికి వెళ్ళటాలు, ఆ పన్ను పేకటాలు, ఆ ఎముకలు, ఇదంతా ఓకే పర్వాలేదు, బాగానే అనిపించింది, కానీ ఎక్కడ కనెక్టివ్గా మాత్రం అనిపించలేదండి. ఇది నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు, ఫర్ షూర్ చెప్పగలను. ఒకసారి చూస్తే చాలు, టైంపాస్కి ఒకసారి చూస్తే చాలు అనిపించింది. అండ్ దయచేసి వీళ్ళు అందుకే అనుకుంటా ముందు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏవేవో పెద్దగా ఊహించేసుకుని వెళ్ళకండి, నార్మల్గా వెళ్ళండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అన్నారు. అండ్ అలా నార్మల్గా వెళ్ళినా కూడా కొద్దిగా లో ఎక్స్పీరియన్సే ఇస్తుంది. మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తుందండి, ఆల్మోస్ట్ టెస్ట్ చేస్తుంది. ఈ సినిమా చూసాక అనిపించింది, కథ చెప్పేవాడే తెలివైనోడు కాదు, వినేవాడు కూడా తెలివైనోడు అయి ఉంటే బాగుండు, అప్పుడే కొన్ని అర్థమై వస్తాయేమో అనిపించింది. ఆ భాష కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, వేదాంతం మాట్లాడతారు, ఒక్కో చోట ఫిలాసఫీ మాట్లాడతారు, ఓకే వెళ్తుంది. బట్ ఏంటో అర్థం కాలేదు. మీ ఇంటెలెక్చువాలిటీ చూపించుకోవడానికి జనాల మీదకి ఇలాంటి సినిమాలు రుద్దటం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు. ఎంత పాజిటివ్గా వెళ్ళి కూర్చున్నానంటే థియేటర్లో ఈ రోజు అసలు మామూలుగా కూర్చోలేదు. నిన్న నైట్ నుంచి నిద్ర పట్టట్లేదు. నాకు ఏమై ఉంటుంది, ఒక చిన్న ఫిల్మ్ మేకర్, కేర్ ఆఫ్ కంచరపాలెం తీసిన ఫిల్మ్ మేకరు ఎంత మంచి సినిమా తీసి ఉండకపోతే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడో, ఎన్ని మంచి
మంచి ఇంటర్వ్యూస్లో చాలా లాజిక్గా మాట్లాడతారు కదా, చాలా తెలివిగా మాట్లాడాలో, అంత రూటెడ్ లెవెల్లోకి తీసుకెళ్ళి మాట్లాడాలో, ఇవన్నీ చూసి సినిమాని ఫ్రేమ్కి చెక్కుంటారేమో, అసలు వేరే రేంజ్లో ఉంటుందని చెప్పి వెళ్ళి కూర్చుంటాం. కానీ ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసిన విధానానికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ని చూసిన విధానానికి చాలా తేడా ఉంటుందండి ఈ మధ్య. సినిమా ఎండకు వచ్చేటప్పటికి లేదా లాస్ట్ హాఫ్ అన్ అవర్కి వచ్చేటప్పటికి ఆ రీజన్స్, ఈ రంగు, ఇవలాంటి కొన్ని ఉంటాయి కదా, వాటి మీద తీసిన సినిమా అన్న విషయం మనకు అక్కడికి వెళ్ళాక కానీ అర్థమవుదు. అప్పటి వరకు కూడా చాలా నార్మల్గా ఉంటుంది. నేనేమనుకున్నానంటే సింపుల్గా చెప్పేస్తాను, ఓపెన్గా చెప్పేస్తాను. నేను ఏమనుకున్నానంటే మ్యాజిక్లతో జిమ్మిక్లతో ఈ రూమ్లు అటు ఇటు అయిపోయి ఫోటోల్లోంచి మనుషులు వచ్చేసి ఇవి ఏదైతే ట్రైలర్లో చూపించారో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయేమో, బేభత్సంగా ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయొద్దు, నార్మల్గా వెళ్ళి కూర్చోండి అని ముందు రోజు చెప్పారు. సరే కదా వెళ్ళి నార్మల్గా కూర్చొని ఉంటే ఒక నార్మల్ ఆడియన్స్కి ఇచ్చే హై కూడా ఇవ్వకుండా అలా తీసుకుంటే వెళ్ళిపోయారు చాలా నార్మల్గా. ఆ లవ్ స్టోరీ ఏంటో, ఆ నది ఏంటో, ఆ కొలని ఏంటో, అక్కడ అంత డిస్కషన్ ఏంటో, ఆ పని మనుషులు వీళ్ళందరూ, ఆ డ్రైవర్లు, ఏందో ఎటేటో వెళ్ళిపోయింది. సినిమా అయితే నాకు నచ్చలేదండి, ఫర్ షూర్ చెప్పగలను, నాకైతే అసలు నచ్చలేదు. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిపోయినని చెప్పట్లేదు, మినిమం ఎక్స్పెక్టేషన్ అని ఉంటుంది కదా, ట్రైలర్ని టీజర్ని బేస్ చేసుకునే వెళ్తాం కదా. అర్థం కాలేదు. మరి అర్థం కానివాడు ఎదవా అని చెప్పని తిడతారేమో, అది వేరే విషయం. యాక్చువల్లీ కొన్ని చెత్త సినిమాలు ఉంటాయండి, వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెటరే. కానీ అలా అని మరీ హై రేంజ్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా నార్మల్ సినిమా అండి, చాలా నార్మల్ సినిమా. కొంచెం డిఫరెంట్గా అటెంప్ట్ చేశారు, కొంచెం డిఫరెంట్గా చెప్పడానికి ట్రై చేశారు అంతే. ఒక మంచి కథనే ఒక డిఫరెంట్ వేలో చెప్పడానికి ట్రై చేశారు అంతే, సింపుల్. అట్లీస్ట్ ఇదైనా బ్రెయిన్లో పెట్టుకుని వెళ్ళి చూడండి, మీకు సినిమా కొద్దిగా గొప్ప ఎక్కుతుంది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే మీరు అసలు తడుగుట్టేసుకుని పడుకోవడమే, ఇంకా అందులో అసలు ఎటువంటిది ఏమీ ఉండదు అసలు, ఆల్మోస్ట్ ఇంక డెడ్ అంతే ఫస్ట్ హాఫ్. సినిమా ఏమైనా లెగిస్తుంది అంటే అది సెకండ్ హాఫ్ నుంచే, లేదా వెంకటేష్ మహా గారు వచ్చినప్పటి నుంచి ఆ పురుగు ఇవన్నీ కూడా బాగా లెగిస్తాయి అనమాట. నాకు తెలియక నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక నార్మల్ సీన్ కూడా ఇవన్నీ సెటప్స్ ఏమో, సెకండ్ హాఫ్లో వీటి పే ఆఫ్లు వేరే రేంజ్లో ఉంటాయేమో. ఫస్ట్ హాఫ్ అంతా సెటప్లు ఇలా ముడి వేసుకుంటూ వెళ్తున్నారేమో, సెకండ్ హాఫ్లో ఒక్కొక్క ముడి విప్పేటప్పుడు మనకు హై వస్తుందేమో అనుకున్నాను. అబ్బే లేదు, అసలైన ముడులన్నీ కూడా లాస్ట్లో ఒకరు చెవిలో చెప్పేది ఉంటుంది, ఆ చెవిలో చెప్పే సీన్ మాత్రమే. అవే అసలైన హైస్, అవే అసలైన పే ఆఫ్స్. టు బి ఫ్రాంక్ ఎండింగ్ కూడా ఎంతమందికి అనిపించిందో తెలియదు, కానీ నాకు మాత్రమే అనిపించిందో ఏమో అర్థం కాలేదు. కానీ ఈ మాత్రం ఎండింగ్ మేము గెస్ చేయలేమా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ మేబీ కొంతమంది గెస్ చేయలేకపోయి ఉండొచ్చు కూడా, మేబీ కరెక్టేనేమో అనిపించింది. నేను ఒకటి తప్ప మిగిలిన రెండు గెస్ చేయగలిగాను. ఆ లాస్ట్ ట్విస్ట్లు ఒకటి మాత్రం అస్సలు గెస్ చేయలేదు, అదే హీరోయిన్ వెళ్ళి చెవిలో చెప్తుంది, అది గెస్ చేయలేదు నేను. బాగుంది, బాగా అనిపించింది. ఓకే, ఏదైనా హై ఉందంటే ఆ హై ఒకటి అనిపించింది, ఇంకా అంతకుమించి ఏం లేదు. యాక్చువల్లీ పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు, అప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఒక స్పెషల్ సాంగ్ వస్తే బేసిక్గా మన సినిమా ఇండస్ట్రీలో ఒక వైట్ గర్ల్ని, ఫెయిర్గా ఉన్న గర్ల్ని, అందంగా కరెక్ట్గా ఉన్న అమ్మాయిని తీసుకుని వచ్చి ఎక్స్పోజింగ్ చేయించి ఆ అమ్మాయితో డాన్స్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక సినిమాలో, ఒక ఇండియన్ సినిమాలో ఒక బ్లాక్ ఉమెన్ని, సౌత్ ఆఫ్రికా లేకపోతే ఏమో ఒక బ్లాక్ ఉమెన్ తీసుకుని వచ్చి ఒక స్పెషల్ సాంగ్లో అపీరెన్స్ చేయించారు. వాట్ థాట్ అనిపించింది నిజంగా. ఎవడిచ్చాడ్రా బాబు ఈ ఆలోచన, వీడికి ఏదో కొట్టేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది నాకు. టీజర్లో కానీ, ట్రైలర్లో కానీ, ఇలాంటి సాంగ్స్లో కానీ అద్భుతం అసలు. అబ్బా, ఏరు కోరి పెట్టుకున్నారు అసలు, భలే ఉంది. ప్రతిదీ కూడా ఒక డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. సినిమా కూడా అలాగే ఇస్తుందేమో అనుకున్నాను, అబ్బే మామూలు ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అక్కడక్కడ ఇలాంటి కొసమెరుపులు బాగా అనిపించాయి, అండ్ ఆ క్లైమాక్స్ అంతే. సో మీరు కనుక ఎటువంటి వింతలో లేని ఒక వింత సినిమా చూడాలనుకుంటే కనుక, ఒక మంచి పాయింట్ మీద తీసిన సినిమాని చూడాలనుకుంటే కనుక ఈ సినిమాని చూడండి అంతే. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఆ బాబు ఎవరైతే చేశారో ఆ బాబు నిజంగా ఆ ఏజ్ గాడు అంత అన్ని ఎక్స్ప్రెషన్లు ఇవ్వడం, అంత హ్యూమిలియేషన్ తీసుకోవడం, ఆ ఏజ్ గాడు చాలా గట్టిగా చేశాడు, చాలా పెద్దగా చేశాడు కుర్రోడు. మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా చేస్తాడో లేదు తెలియదు, కానీ చాలా బాగా చేశాడు. ఆ కుర్రోడు వల్లే ఆ పాయింట్ మాకు అర్థమైందన్న ఫీలింగ్ వచ్చింది. వాడు పడే బాధ, పెట్టే కొన్ని ఎక్స్ప్రెషన్స్, దేనంగా మౌనంగా అడిగే కొన్ని ఉంటాయి, అవి చాలా హార్ట్ టచ్ చేస్తాయి. ఆ కొద్దిసేపు అది కూడా క్లైమాక్స్లో ఆ కొద్దిసేపే, అక్కడికి మించి ఇంకేం ఉండదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ వెంకటేష్ మహా గారి సినిమాల్లో మీకు ఏది ఇష్టం అనేది కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.